మైకేల్ మైకేల్ వీడెప్పుడు ఇంతే, చెప్పిన పని ఎప్పుడు చేయడు. అరే రోజా, రోజా, ఏ రోజా, లక్ష్మి నీళ్లు తీసుకురా. తెస్తున్నానమ్మా. రోజా ఏమైంది? సూర్యబాబు వచ్చెళ్ళారమ్మా. ఓ సరే. రోజా, ఎవరు నువ్వు? ఏమైంది? నేనేంటి ఇక్కడున్నాను? ఇప్పుడు వచ్చిన ఆయన రాజా రవీంద్ర వర్మ గారు కదా? రాజా రవీంద్ర వర్మ. ఇంతకీ నీకేమైంది? ఆ రోజు ఆ రోజు అసలేం జరిగింది? నువ్వు పిచ్చిదాన్లా ఎందుకయ్యావు? ఆ రోజు నేను రాజా రవీంద్ర వర్మ గారు కారులో బయలుదేరి వెళ్తుండగా ఆగవే, ఆగు. లోయలో పడి ఉంటుందిరా, చచ్చి ఉంటుంది. పదరా పోదాం. ఆ తర్వాత సంగతి నీకు తెలిసిందే కదా. శ్వేత, చీకటయ్యేసరికి సూర్యబాబు శరీరంలోకి దూరి తన పగని తీర్చుకుంటుంది. బావా నువ్వు వెళ్ళిపో, మనం మార్నింగ్ మాట్లాడుకుందాం. ఎందుకు శ్వేత నన్ను చూసి అలా భయపడుతున్నావు? ప్లీజ్ నువ్వు వెళ్ళిపో. శ్వేత, మిగతా వాళ్ళు ఏమనుకున్నా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావనుకున్నా, నువ్వు కూడా నన్ను నమ్మట్లేదా శ్వేత? బావా మర్యాదగా వెళ్ళిపో. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. వెళ్ళిపో. చంపే శ్వేత, నీ చేత్తో నన్ను చంపే. వద్దు బావా, నన్నేం చేయకు. వద్దు వద్దు బావా. నన్నేం చేయదు.
ఆపరాని ఏదవ యాక్టింగ్. అయినా తప్పించుకోవడానికి యాక్టింగ్ చేసే వాళ్ళని చూశాను కానీ, అరే నువ్వేంట్రా చంపే వాళ్ళ ముందు కూడా యాక్టింగ్ చేస్తున్నావు? ఆ భయపెట్టేదేదో నన్ను భయపెట్టరా. నీ స్ట్రాటజీ చాలా వెరైటీగా ఉందిరా. కొట్టండి రా, సూపర్ యాక్టింగ్ రా, భలే చేస్తున్నావురా. నీ దగ్గర ఈ కళ కూడా ఉందా? మీరే కదరా వీడిని కొట్టింది, ఇప్పుడు నన్ను కొట్టడానికి వచ్చారా? నన్ను రమ్మంటావా? నువ్వే వస్తావా? ఛా, ఎందుకో వాడిని కాల్చబుద్దవట్లేదు. వాడి దగ్గర ఏదో విషయం ఉందిరా. రాయ్, వెళ్ళి వాడిని పట్టుకోండి. శ్వేత, శ్వేత, ఆగు శ్వేత. నన్నేం చేయొద్దు బావా. ఏమైంది శ్వేత? ఎందుకు భయపడుతున్నావు? మనం ఇక్కడెందుకున్నావు? నువ్వు మారిపోయావు. నన్ను నువ్వు హంతకుళ్ళా చూస్తున్నావు. వాళ్ళని నేను చంపలేదు. నన్ను నమ్ము. ఈ హత్యలకు నాకు ఏ సంబంధం లేదు. అన్ని హత్యలు చేసింది నువ్వే చేశావు. రాత్రి నన్ను కూడా చంపబోయావు. ఐఎమ్ నాట్ ఎ మర్డరర్. ఆపుతావా? నిన్నెలా నమ్మించాలో నాకు అర్థం కావట్లేదు. ఎస్, రాత్రి నువ్వు చంపడం నేను వీడియో తీశాను. చూసావా? చూడు ఎంత ఘోరంగా చంపావో. ఓ మై గాడ్, ఇదంతా నేనే చేశానా?
నా వాళ్ళని నా చేతులతో నేనే చంపానా? ఐ హావ్ నో రైట్ టు లివ్. నేను చావాల్సిందే. బావా ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నా భార్యని నా చేతులారా నేనే చంపుకున్నాను. అది ఆత్మయి రాజ్మహల్ చుట్టూనే తిరుగుతూ ఉంది. చీకటి అయ్యేసరికి సూర్యబాబు శరీరంలోకి దూరి తన పగని తీర్చుకుంటుంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది తప్పొప్పుల గురించి కాదు, సొల్యూషన్ గురించి. మేడం, ఏం జరిగిందో చూశారుగా. నిన్నటి నుండి తిరుగుతూనే ఉన్నా. ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. మనం కోటిపల్లి వెళ్ళాలి. నీ నడుము మీద పుట్టుమచ్చనై మరదలా, ఈ బావరుణం తీర్చుకుంటానే మరదలా. ఓ పిల్ల ఓసారి వచ్చిపోయే. నోర్మీరా మోస్తలోడా. ఓ సల్లక, ముసలోడని చూడకు. ఆ ముసలోడికో మనసుంటుంది, ఆ మనసుకో వయసుంటుంది. ఆ వయసుతో పనుంటే ఓసారి వచ్చిపోయే. వీడు మామూలోడు కాదు, నోటితో ఎక్కువే. మా ఆయన అంటానే ఉన్నాడు అటువైపు వెళ్ళకాని సచ్చినోడా. నీ నడుము అమ్మమ్మ, రజనీకాంత్ ఇల్లు ఎక్కడమ్మా? అదిగో ఆడే. రజనీకాంత్ అంటే మీరేనా? ఇంతకీ మీరెవరు? మీకేం కావాలి? బాబు, మీరు అచ్చుగుద్దినట్టు మా రవివర్మ బాబులాగే ఉన్నారు. అంటే మీ అనుమానం నిజమే. ఈయన రవివర్మ కొడుకు, పేరు సూర్య. రోజు సాయంత్రం అవ్వగానే సూర్య శరీరంలోకి ఏదో ఆత్మ వచ్చి వెళ్తోంది. ఇదంతా ఆ ఆత్మ పనే. ఏదైనా మార్గం చెబుతారా? మార్గం అంటే అప్పట్లో ఆత్మను బంధించిన సాయబు, అతని దగ్గరికి వెళ్తే మీకేదో మార్గం దొరుకుతుంది. ఆయన ఎక్కడుంటారు? ఏ ఊర్లో ఉంటారు? మీరు ఆ ఊరు దాటుకునే ఈ కోటిపల్లి వచ్చారు. దీనికి ముందు ఊరే ఆ కంకిపాడు. ఆ సాయబుండేది ఆ ఊళ్ళోనే. మీరు ఎవరిని అడిగినా చెప్తారు. సరే, అలాగే. దేవుడా, మా అయ్యగారి బిడ్డని నువ్వే కాపాడాలి. అమ్మా, ఇక్కడ సాయి బిల్లు ఎక్కడ? అదిగో ఆ ఇల్లే. సాయిబ్ గారు, హలో, ఎవరైనా ఉన్నారా? సాయిబ్ గారు, సాహిబ్ గారు, మిమ్మల్ని. సాయిబ్ గారు, సాహిబ్ గారు, సాయిబ్ గారు, తలుపు తీయండి. అది ఎలాగైనా మీరే కాపాడాలి. నా వల్ల కాదు. అది పగతో రగులుతున్న ప్రేతాత్మ. వయసులో ఉన్నప్పుడే నా ప్రాణాలు పణంగా పెట్టి సాయి శక్తులు ధారపోసి దాన్ని బంధించాను. ఇప్పుడు నా వయసు అయిపోయింది. దాంతో పోరాడగల శక్తి నాలో లేదు. మీరే అలా అంటే మాకు ఇంకో మార్గం లేదు. దయచేసి కాస్త ఆలోచించండి. నేనిప్పుడేమీ చేయలేను. మీరే ఎలా అయినా నన్ను కాపాడాలి. లేకు బేటా, లే. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నాకు తెలిసి ఆ తూర్పు వైపున ఒక కోయతండా ఉంది. అక్కడికి వెళ్లి అఘోరా ఎక్కడని అడగండి. అతని వల్లే ఇది సాధ్యమవుతుంది. సూర్యుడు అస్తమించే లోపు మీరు అక్కడికి చేరుకోవాలి. జాగ్రత్త. పద. లేట్ అవుతుంది బాబా, టైం లేదు, వెళ్ళాలి. పదా. తాత, ఇక్కడ అఘోరా ఎక్కడున్నారు? అటు పక్కకి వెళ్ళండి, అక్కడ బావిలో ఉంటాడు. అంటే
ఏంటి చంద్ర అర్ధరాత్రి నీ గోల? ఏమండి, దెయ్యమండి, నిజంగా దెయ్యమండి. దెయ్యం నా గుండెల మీద కూర్చొని నన్ను చంపబోయిందండి. నాకు చాలా భయంగా ఉందండి. ఈ కాలంలో దెయ్యాలేంటి? ఏదో పేడకల కనుంటావు. నీళ్ళు దగ్గర పడుకో. నిజంగా అండి, నిజంగా దెయ్యం. చంద్ర వదిలే, అనవసరంగా కాల్ చేయకు. అంత భయం ఎందుకు? నేనున్నానుగా, పడుకో. కాదండి, పడుకో చంద్ర. చట్నీ ఎరా. అక్కడే అమ్మగారు. ఏమైందమ్మా? అన్నయ్య, రాత్రి దెయ్యం నన్ను చంపేబోయిందన్నయ్య. ఆయనకి చెప్పినా నమ్మట్లేదు. ఈ రోజుల్లో దయ్యాలేంటమ్మా? బావుగారు ఈ విషయంలో కరెక్టే. అయ్యో అన్నయ్యా, నువ్వు కూడా నా మాట నమ్మట్లేదు. ఎప్పుడూ లేంది ఇప్పుడెందుకు చెప్తానన్నయ్యా? నిజం, దయ్యం తిరుగుతుంది ఇంట్లో. అవును చిన్నబాబు, నేను కూడా చాలా భయపడ్డాను. ఎందుకో తెలియదు గాని నాకు కూడా దయ్యం ఉందనిపిస్తుంది బాబు. అవును, ఈ ఇంట్లో ఏదో జరగబోతోందన్నయ్యా. మీ బావ నువ్వు నమ్మట్లేదు. ఏం జరుగుతుందో ఏమో. అమ్మగారి ముఖంలో ఇంత దిగులు నేను ఎప్పుడూ చూడలేదు. మీరే ఏదో ఒకటి ఆలోచించండి బాబు. సరే సరే, మీరు అలా అధైర్యపడకండి. అంతా నేను చూసుకుంటా. పిచ్చి ఆలోచనతో మనసు పాడు చేసుకోకు. నేనున్నాగా. చిన్నబాబు, మా ఊళ్ళో ఓ సాయబు ఉన్నాడు. వాడు ఎలాంటి దయాన్నైనా ఇట్టే వదలగొట్టేస్తాడు. నన్ను వెళ్ళి అతన్ని తీసుకురమ్మంటారా? సరే, ఇద్దరం వెళ్దాం. అలాగే బాబు, సాయంత్రం వెళ్దాం. సార్, రోజా రాలేదా? రాలేదు సార్. సరే వెళ్ళా. ఇప్పుడే కరెంటు పోవాలా? అత్తయ్య, మీరా? నేను చాలా భయపడ్డాను. అత్తయ్య, అత్తయ్య, బాబు ఎక్కడున్నావు? అత్తయ్య, అత్తయ్య,
ఎక్కడున్నావమ్మా? నాకు భయమేస్తుంది. అమ్మా ఇక్కడి నుంచి వెళ్ళిపో. బాబుని తీసుకుని తొందరగా వెళ్ళిపోండి. జల్దీ చెలేజా. లమ్మని నన్నని చంపేసింది. బాబు ఇక్కడున్నంత వరకు ఈ సైతాన్ని ఏమీ చేయలేను. ఈ ఊరు పొలిమర దాటి వెళ్ళిపోండి. చలో సాబ్, జల్దీ చలో, జల్దీ చలో. లోటు తప్ప మరే లోటు రాకుండా పెంచి పెద్ద చేశాను వాణ్ణి. చూస్తుంటే అచ్చం నిన్ను చూస్తున్నట్టే ఉంది బావా. మావయ్య, ఏరా సూర్య, వెళ్ళిన పని అయిందా? దీంతో వెళ్తే పని అవుతుందా మావయ్య? పొద్దున్నుంచి తిప్పని షాపు లేదు, కొన్న వస్తువు లేదు. చూడు నాన్న, ఏదైనా నచ్చితేనేగా కొనేది. ఏది పడితే అది కొంటామా? కొనలేం. ఇలా అయితే ఎప్పటికీ ఏమీ కొనలేం. కొంటానుగా షాపింగ్కి వెళ్ళేది. ఏదో టైం పాస్. టైం పాస్ కి నేనే దొరికానా? నీతో టైం స్పెండ్ చేయటం నాకు ఇష్టం బావా. సరే ఇంకాపండి. మీకు నిజం చెప్పాలి. మీ నాన్న పేరు రాజా రవీంద్రవర్మ, మీ అమ్మ పేరు చంద్రమతి. వాళ్ళిద్దరికీ ఒకే ఒక కొడుకువి నువ్వు. నీకు ఊహ తెలియకముందే వాళ్ళిద్దరికీ యాక్సిడెంట్ అయి చనిపోయారు. పోతూ నిన్ను నీ ఆస్తిని నా చేతిలో పెట్టి చనిపోయారు. ఆ రోజు నుండి ఈ రోజు దాకా నేను వీటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను. నాకా వయసు అయిపోయింది, మరి ఆ బాధ్యతలన్నీ నువ్వే తీసుకోవాలి. ఇవన్నీ నీకప్పచెప్పి నేను రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. అవన్నీ చూపించడానికి
అనంతగిరి తీసుకువెళుతున్నాను. మనం రేపే బయలుదేరుతున్నాం. మీ ఇష్టం మావయ్య, ఎలా తోస్తే అలా చేయండి. నాన్న బావా రేపు అనంతగిరి వెళ్తున్నారు. నన్ను కూడా రమ్మన్నారు. నేను వెళ్తున్నా. నువ్వు కూడానా? వద్దక్క, ముగ్గురు వెళ్ళిపోతే నాకు బోర్గా ఉంటుంది. అయినా నేను ఒక్కదాన్నే ఉండలేనక్క. ప్లీజ్ అక్క. ఏంటి ఆ మాటలు? ఎప్పుడు లేంది. నువ్వు జర్నలిస్ట్వి. బీ బ్రేవ్. ఓకే ఓకే అలాగే, కానీ నువ్వు మిస్ అయితే బావా నాకే. సూర్య, స్వాతి, ఇదే మన గెస్ట్ హౌస్. దిగండి. ఏ రాములు, బాగున్నావా? ఎవరనుకున్నావు? చిన్నయ్య గారు, చిన్నమ్మ గారు ఇక్కడే ఉంటారు. వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడు. స్వాతి, నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు. లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను సూర్య అలా బయటికి వెళ్ళి వస్తాం. సరేనా? నేను వస్తాను. లేదమ్మా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, మేము వెళ్ళొస్తాం. సరే సూర్య, మనం వెళ్దామా? పదనే మావయ్య. బాబు సూర్య, మావయ్య, ఇదే మన ఎస్టేట్. రోజు మీ నాన్నగారు జాగింగ్కి ఇక్కడికే వచ్చేవారు. ఇన్నాళ్ళకి నువ్వు వచ్చావు. అదిగో కనిపించేదంతా చెప్పు స్వాతి, ఏంటి ఫోన్ చేసావు? బయలుదేరారా బావా? బయలుదేరుతున్నాం. త్వరగా వచ్చేయండి. వచ్చేస్తున్నాంలే. సూర్య, ఇక్కడున్నావా నువ్వు? నిన్ను కారులోనే కూర్చోమన్నాను కదా, నువ్వు పైకి ఎందుకు వచ్చావు? పద, వెళ్ళిపోదాం. బాబు సూర్య, నిన్నే. బాబు, బాబు.